హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియో చూసి ఫాలో అయిపోండి. ఫ్రీ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ఏమేమి సైట్స్ కావాలి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ థంబ్నెయిల్ క్రియేట్ చేసినప్పుడు బీజీ రిమూవ్ ఆన్లైన్ ఇంగ్లీష్ టు తెలుగు ఇది గుర్తుపెట్టుకోండి సైట్స్. అయితే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాన్వే అని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అదే సిస్టమ్ ఉంటే డైరెక్ట్ క్యాన్వే అని వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. సో రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఓపెన్ చేసి దీంట్లో జస్ట్ థంబ్నెయిల్స్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. దీంట్లో చాలా థంబ్నెయిల్స్ ఉంటాయి, చాలా క్వాలిటీగా ఉంటాయి, మనం నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. టైం ఎక్కువ స్పెండ్ చేస్తే ఈజీగా ఎక్సలెంట్గా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇలా ఏదో ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేశాను. చేసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో దానికి రీప్లేస్ చేయాలన్నమాట. అంటే దాని ప్లేస్లో మనం వేరే పెట్టాలి. కింద రీప్లేస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. చేసి ఎలా ఇచ్చి అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ కాకుండా మన ఇమేజెస్ పెట్టాలంటే ఏం చేయాలంటే అది వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ ఈ లెఫ్ట్లో అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ క్లిక్ చేసి మన వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డెస్క్టాప్ మీద మన ఇమేజెస్ ఉన్నాయనుకో, నేను ఆల్రెడీ పెట్టాను కదా ఇమేజెస్, ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఇమేజెస్ ఉంటే మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను. అలా సెలెక్ట్ చేసి దాన్ని జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తే పెద్ద వస్తుంది. అండ్ కింద యారో మార్క్ ఏమో పైకి పెట్టాం కదా, యారో మార్క్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో కింద స్క్రోల్ అవుతుంది కదా, సైడ్కి అవుతున్నాయి కదా, స్లైడ్ అవుతున్నాయి కదా, అవి ఏంటంటే ఆ టెక్స్ట్ ఫాంట్స్ కానీ కలర్స్ కానీ మార్చడానికి అనమాట అది. సో మనం ఫస్ట్ ఇంగ్లీష్ టు తెలుగు వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దాంట్లో HowTo అని క్లిక్ చేశాను, టైప్ చేశాను ఎలా. సో ఎలా కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఎలా పేస్ట్ చేయాలంటే ఫస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ మార్చుకోవాలి. సో ఇలా డ్రాగ్ చేసుకుంటే టెక్స్ట్ని క్లిక్ చేసి మన టెక్స్ట్ పేస్ట్ చేయాలి కదా. సో ఏదో ఒకటి ఇందులో ఉన్న ఏదో ఒక మోడల్ క్లిక్ చేసుకోవాలి. సో రోడియో, సో దాన్ని క్లిక్ చేసి దాంట్లో పేస్ట్ చేస్తాను ఎలా అన్నది. సో దాన్ని తీసుకెళ్ళి పైన పెట్టాలి. జస్ట్ డ్రాగ్ చేయడమే. కింద స్లైడ్ అవుతుంది కదా, దాంట్లో ఫాంట్స్ మార్చుకోవాలన్నమాట. ఫాంట్స్ కలర్ మార్చుకోవాలి. సో దాని బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి దీన్ని బ్లాక్ పెట్టాను అనమాట. మీరు ఓపిక్గా 5 minutes కూర్చుంటే మాత్రం ఈజీగా ఎక్సలెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా అయిపోయింది. మధ్యలో క్రియేట్ అని టైప్ చేసి దాన్ని కూడా కరెక్ట్గా పెడదాం. తర్వాత థర్డ్ ఏంటంటే చెయ్యాలి. పైన HowTo ఉంది కదా, అక్కడ చెయ్యాలని రాద్దాం. అంటే మనకు తెలుగు రావాలి కాబట్టి. సో చెయ్యాలి, దీన్ని కాపీ చేయాలన్నమాట. దీన్ని కాపీ చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దాంట్లో పేస్ట్ చేయాలి. చెయ్యాలి వచ్చింది కదా, చెయ్యాలన్నది దాంట్లో పెట్టాలన్నమాట. ఇలా లెఫ్ట్కి రైట్కి మూవ్ చేసి దాంట్లో పెడితే సరిపోద్ది. సో చెయ్యాలన్నది కొంచెం పెద్దగా పెట్టి థంబ్నెయిల్స్. ఇది జస్ట్ మీకు అర్థం అవడానికి నేను అలా పెట్టాను. యాక్చువల్గా నేమ్ అయితే అలా కాదు. థంబ్నెయిల్స్ అని పెట్టి కింద ఫాంట్స్ మార్చుకోవచ్చు అండ్ కలర్ మార్చుకోవచ్చు, చాలా మార్చుకోవచ్చు అనమాట. సో ఫాంట్స్ మార్చాను. థంబ్నెయిల్స్ అన్నది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఎలా క్రియేట్ చేయాలి థంబ్నెయిల్స్. ఓకే, ఇది నేమ్స్ ఎలా ఇవ్వాలి మీకు అర్థమైపోయింది కదా. టైటిల్స్ జూమ్ జూమ్ అవుట్ చేసుకుంటే అది బాగా చిన్నది అవుతూ ఉంటుంది. సో వాటి కింద ఉన్న కలర్ మార్చాలంటే ఏదైతే కలర్ మార్చాలో దాన్ని క్లిక్ చేస్తే కింద కలర్ ఆప్షన్ వస్తుంది. కలర్ ఆప్షన్ ద్వారా కలర్ మార్చుకోవచ్చు. సో అది బ్లాక్ వైట్ పెట్టామన్నమాట. అయిపోయింది. అయితే దీన్ని అక్కడ పెట్టాం. సో మన టోటల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు కింద బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తాను చూడండి. అలా మార్చుకోవచ్చు అనమాట. అలా మార్చుకోవచ్చు. అండ్ మీకు ఏది కావాలో దాన్ని క్లిక్ చేసి కింద కలర్ ఆప్షన్ వస్తుంది, కలర్ మార్చుకుంటే సరిపోతుంది. సో ఇది యారో మార్క్స్ దీంట్లో చాలా ఉంటాయి. ఎలిమెంట్స్ అని ఉంటాయి చూడండి. కింద ఎలిమెంట్ క్లిక్ చేస్తే యారో మార్క్స్ కానీ
కలర్స్ కానీ ఇంకా చాలా వస్తాయన్నమాట. సో యారో మార్క్ కూడా సెలెక్ట్ చేసుకుందాం. అంటే యారో మార్క్స్ ఎలా ఇవ్వాలి అన్న దానికోసం మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు ఓపిక ఉంటే చాలా బాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను వెంటనే క్రియేట్ చేసి పక్కన పెట్టేస్తాను. సో దాన్ని తీసుకెళ్ళి డ్రాగ్ చేసి అక్కడ పెడదాం. యారో మార్క్ పెట్టేసాం కదా. ఎక్కువ మీరు థంబ్నెయిల్స్ యారో మార్క్ యూజ్ చేయండి ఎక్కువ, ఎందుకంటే దానికి థంబ్నెయిల్స్కి లుక్ వస్తుంది అనమాట. ఓకే, దాన్ని మళ్ళీ కొంచెం కలర్ వేద్దాం అనమాట. ఎలాగంటే ఈ కలర్స్ ఉన్నాయి కదా, చూపిస్తా చూడండి. బ్లూ పైన అది అంటే టోటల్ థంబ్నెయిల్ లెఫ్ట్లో కానీ టాప్లో కానీ కింద బాటంలో కానీ మనం ఇది చేసుకోవచ్చు అనమాట. కలర్ మార్చచ్చు అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా మూవ్ చేసి మొత్తం థంబ్నెయిల్ అంతా వచ్చేలాగా మనం డ్రాగ్ చేద్దాం. జూమ్ అవుట్ చేసామంటే మొత్తం అంతా యాడ్ అయిపోద్ది. జూమ్ ఇన్ చేస్తే కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అంటే అట్రాక్ట్గా ఉండాలన్నమాట థంబ్నెయిల్స్. దాన్ని బట్టి చాలామంది చూస్తారన్నమాట. సో ఇప్పుడు నేను పెట్టిన ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలంటే బీజీ రిమూవర్ అనే సైట్లోకి వెళ్ళి అప్లోడ్ క్లిక్ చేస్తే ఇలా మనల్ని అడుగుతుంది అన్నమాట. ఏదో ఒక ఇమేజ్ క్లిక్ చేసామంటే డౌన్లోడ్, అంతే. జస్ట్ బీజీ రిమూవర్ సైట్లోకి వెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది. డౌన్లోడ్ చేయాలంతే. డౌన్లోడ్ చేసిన దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అలా అప్లోడ్ చేసుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. బీజీ రిమూవర్ సైట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అండ్ ఇంగ్లీష్ టు తెలుగు సైట్ గుర్తుపెట్టుకోండి. ఆ రెండే మెయిన్, ఇంకంతగానే ఏముండదు. మీకు ఒక్కసారి మీరు స్టార్ట్ చేయడం చేస్తే మీకు అర్థమైపోద్ది. దీంట్లో మనం యూజ్ చేయాల్సింది ఏమి ఉండదు అనమాట. బీజీ రిమూవర్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేది అనమాట. అంటే ఏదైనా ఇమేజ్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేస్తుంది కదా, దాన్ని బీజీ రిమూవర్ అంటారు. అది ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.